వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించిన టర్కీ అధ్యక్షుడు. మణిపూర్ పర్యటనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వాగతించిన కాంగ్రెస్ పార్టీ. 3 లక్షల కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ భీకరంగా దాడులకు దిగింది. ఓవైపు రెండో దశ చర్చలకు సిద్ధమవుతూనే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాలపై ఖిన్నుడైన టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ఇజ్రాయెల్ను ఉగ్రవాద దేశంగా అభివర్ణించారు. నిన్న రాత్రి గాజాపై జరిగిన క్రూరమైన దాడులతో అమాయకుల రక్తం జీవితాలను కబలించే ఉగ్రవాద రాజ్యమని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించుకుందామని తన ఇఫ్తార్ ప్రసంగంలో ఎర్డోగన్ అన్నారు. కాగా నిన్న తెల్లవారుజామున జరిగిన ఈ దాడుల్లో 400 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. హమాస్తో 17 నెలలుగా కొనసాగుతున్న పోరులో ఈ ఏడాది జనవరి నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్న ఈ దాడితో ఒప్పందానికి తూట్లు పడినట్లయింది. కాల్పుల విరమణ ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్ తిరస్కరించడంతో దాడులకు దిగాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించారు. ఖాన్ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజా సిటీ ప్రాంతాల్లో తాజా వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. బందీలను విడుదల చేయడానికి హమాస్ పదే నిరాకరిస్తుందని, యుద్ధ లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఐడిఎఫ్ దాడులు చేస్తుందని నెతన్యాహు ఎక్స్లో పోస్టు చేశారు. ఇప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అటు ఐడిఎఫ్ కూడా దీనిపై ప్రకటన చేసింది. హమాస్ మిలిటెంట్లకు చెందిన ప్రాంతాలు లక్ష్యంగా చేసుకునే భీకర దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తూర్పు గాజాలోని ప్రజలు తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఆదేశించింది. ఆ ప్రాంతంలో మరిన్ని దాడులు చేపడతామని హెచ్చరించింది. గాజాపై వైమానిక దాడులు చేయకముందుకే ఇజ్రాయెల్ తమను సంప్రదించిందని అమెరికా అధ్యక్ష భవన వర్గాలు వెల్లడించాయి. సంక్షోభంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో బాధితులకు చట్టపరమైన సాయం అందించేందుకు 6 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మార్చి 22న ఆ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, మరో 5 న్యాయమూర్తులు జాతి హింసతో అతలాకుతలమైన మణిపూర్లోని సహాయ శిబిరాలను సందర్శిస్తారని జాతీయ న్యాయ సేవల అథారిటీ నల్సా తెలిపింది. 2023 మే 3న రాష్ట్రంలో జాతి హింస చెలరేగినప్పటి నుండి 200 మందికి పైగా మరణించారు. అనేక వందల మంది గాయపడ్డారు. వేలాది మంది నిరస్తులయ్యారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కూడా మణిపూర్ అంతటా సహాయ శిబిరాల్లో చాలామంది ఆశ్రయం పొందుతూనే ఉన్నారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సందర్శన బాధిత వర్గాలకు చట్టపరమైన మానవతా సాయం కోసం కొనసాగుతున్న అవసరాన్ని హైలైట్ చేస్తుందని నల్సా తెలిపింది. జస్టిస్ గవాయ్ మణిపూర్లోని అన్ని జిల్లాల్లో న్యాయ సేవలు, వైద్య శిబిరాలను వర్చువల్గా ప్రారంభిస్తారని, ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, ఉక్రుల్ జిల్లాలో న్యాయ సహాయ క్లినిక్లను కూడా ప్రారంభిస్తారని నల్సా తెలిపింది. వారు అంతర్గతంగా నిరస్తులైన ప్రజలకు సహాయ సామాగ్రిని పంపిణీ చేస్తారని కూడా ఆ సంస్థ తెలియజేసింది. న్యాయ సేవల శిబిరాలు నిర్వాసితులను ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అనుసంధానించడానికి ఆరోగ్య సంరక్షణ, పెన్షన్, ఉపాధి పథకాలు, గుర్తింపు పత్రాల పునర్నిర్మాణం వంటి ముఖ్యమైన ప్రయోజనాలను పొందేలా చేయడంలో సహాయపడతాయని నల్సా తెలిపింది. మణిపూర్ను సందర్శించాలనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే హింసాకాండతో అల్లాడుతున్న రాష్ట్రాన్ని సందర్శించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విమర్శించారు. మణిపూర్ సంక్షోభంపై ప్రధాని మౌనం పాటించడాన్ని కూడా ఆయన ఆక్షేపించారని పీటీఐ నివేదించింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క నేడు శాసనసభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించారు. గత సంవత్సరం బడ్జెట్ కన్నా ఈసారి కాస్త పెరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రసంగిస్తూ తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ పాలనను అందిస్తున్నట్లు వివరించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పౌరుడికి మెరుగైన వైద్యం కోసం చర్యలు తీసుకుంటున్నామని, విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. అన్నదాతల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ మాటలను మంత్రి ఉటంకించారు. నీకు కనిపించిన బలహీనులైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు తీసుకున్న చర్య అతడికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వే ప్రశ్నించుకో అనే మాటలను పాటిస్తూ తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని బట్టి విక్రమార్క చెప్పారు. అంతేకాదు రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్ ప్లాన్ 2050 రూపొందించాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 10 ఏళ్లలో $1 ట్రిలియన్ చేర్చడమే లక్ష్యంగా
కార్యాచరణ చేపడుతున్నాం. చైనా +1 వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్ తయారీ కేంద్రకంగా అభివృద్ధి చేస్తామని బట్టి విక్రమార్క అన్నారు. ప్రతి మండలంలో మహిళలతో రైస్ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తాం. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్ మిల్లుల్లో మిల్లింగ్ చేయిస్తాం. ఆ బియ్యాన్ని ఎఫ్సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తాం. మండల మహిళా సమైక్యల ద్వారా ఆర్టీసీకి 600 అద్దె బస్సులు కేటాయిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. అలాగే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణేనని మంత్రి తెలిపారు. ఇక శాఖల వారి కేటాయింపును పరిశీలిస్తే పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,439 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మైనార్టీల అభివృద్ధి 3,591 కోట్లు కేటాయించారు. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల బిల్లు 2025ను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం హర్షణీయమన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు సామాజిక వెనుకబాటుతనం ప్రాధాన్యత ఆధారంగా షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ జరుగుతుందని వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అంతిమ పరిష్కారం కాదని, వెనుకబడిన ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ఒక సాధనమని అన్నారు. ఎస్సీ వర్గాల సామాజిక ఆర్థిక వెనుకబడుతనాన్ని తొలగించడానికి ఎస్సీలకు అనుకూలంగా ఆర్థిక సాయం, విద్య, నైపుణ్యం, అభివృద్ధి వంటి స్థలాలు, పారిశ్రామిక విధానాలు అవసరమని ఆయన అన్నారు. వర్గీకరణ వల్ల 178,914 మంది ఎస్సీలు ప్రభావితం అవుతున్నారని, మొత్తం ఎస్సీ జనాభాలో 3.43% మాత్రమే ఉన్న 24 ఎస్సీ సంఘాలు ఈ వర్గీకరణ ద్వారా ప్రయోజనం పొందుతాయని మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి వర్గీకరణను 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో ఉన్న 171,625 మందితో కూడిన 15 సామాజిక, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ఎస్సీ కమ్యూనిటీలకు 1% రిజర్వేషన్ కల్పించారు. రెండవ గ్రూపులో దాదాపు 34 లక్షల జనాభా ఉన్న 18 కమ్యూనిటీలకు 9% రిజర్వేషన్ ఇచ్చారు. మూడో గ్రూపులో 17 లక్షల జనాభా ఉన్న 26 కమ్యూనిటీలు 5% రిజర్వేషన్ కల్పించారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ మొదటి గ్రూపుకు జనాభా నిష్పత్తి ఆధారంగా కేవలం 0.5% రిజర్వేషన్ మాత్రమే లభించాల్సి ఉన్నప్పటికీ వారి తీవ్ర వెనుకబాటుతనం కారణంగా ప్రభుత్వం అదనంగా 0.5% కేటాయించిందని మంత్రి అన్నారు. లోకూర్ కమిటీ, జస్టిస్ రామచంద్రరాజు కమిషన్, ఉషా మెహ్రా కమిషన్ 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నుండి వచ్చిన సిఫార్సులను కూడా ఆయన ఉదాహరించారు. ఇది తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమం చేసింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు వెలువడిన 6 నెలల్లోనే తెలంగాణ ప్రభుత్వం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. అంతేకాదు, రిటైర్డ్ జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించి ఆయన ఇచ్చిన నివేదిక అనుసారం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేసింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు.